బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఒక దారుణమైనటువంటి ఘటన. సామర్లకోట శివారు సీతారామ కాలనీలో ఒక ట్రిపుల్ మర్డర్. ఒకేసారి ముగ్గురిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. తల్లి, ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పడుకొని ఉండగా, నిద్రపోతుండగా బలమైన ఆయుధంతో తలలపై కొట్టి అత్యంత దారుణంగా హత్య గావించబడ్డారు. మృతులు ములపర్తి మాధురి, 26 ఏళ్ల మాధురి, తన ఇద్దరు కుమార్తెలు 8 ఏళ్ల నిస్సి, 6 ఏళ్ల ప్రైజీగా తెలుస్తోంది. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో స్పాట్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగినాయి ఈ మర్డర్స్, ఎవరు చేశారు, ఏ కారణంతో చేశారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఘటనా స్థలం దగ్గర ఉన్నారు. అసలు స్థానికులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? నందు, ఏదైతే కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉన్నటువంటి ఈ యొక్క సీతారామ కాలనీలో అయితే దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఈ యొక్క త్రిబుల్ మర్డర్ అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏదైతే తల్లితో పాటు తన ఇద్దరి కుమార్తెలను కూడా అతి దారుణంగా చంపి తలపైన బలంగా కొట్టి చంపినట్టుగా ఇక్కడైతే పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ యొక్క హత్య ఏ విధంగా జరిగింది, త్రిబుల్ మర్డర్ ఏ విధంగా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడైతే మనం చూడొచ్చు, ఏదైతే సీతారామ కాలనీలో ప్రస్తుతం ఉన్నాం, ఇదే ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఎందుకు మర్డర్ జరిగిందనే కోణంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇప్పుడు సంఘటన స్థలానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇదే కాలనీలో ఇప్పుడు ఇక్కడ సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నాము. అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఇక్కడ ఏం జరిగిందో తెలియక అందరూ కూడా ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే కోణమే కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు అలాగే ఉదయం అంటే తన భర్త ఎవరైతే ఉన్నాడో ప్రసాద్ అయితే ఉదయం వచ్చి చూసేసరికి ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు రక్తపు మడుగులో పడి ఉన్నట్టుగా అతనైతే గుర్తించారు. పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఈ హత్యకి ఎవరు కారణం అనేది కూడా తెలియని పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇక్కడ స్థానిక ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దామా. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? నాకైతే తెలియదు బాబు. మా అల్లుడు ఫోన్ చేసి ఏడ్చేస్తున్నాడు. నేను డ్యూటీకి వెళ్ళాను. వెళ్ళి వచ్చేటప్పటికి ముగ్గురు చనిపోయి ఉన్నారు బాబు అని ఫోన్ చేశాడు బాబు. ఆ అబ్బాయి ఫోన్ చేశాడు. మాకు తెలియదు ఏం జరిగింది అన్నది తెలదు బాబు. మీ అమ్మాయి మాధురి? మీ అమ్మాయి మాధురి అండి. పిల్లలు నా మనవలు, నిస్సి, ప్రైజీ మనవలండి. నాకు వాళ్ళు అడిగారు, ఏమి నాకు రాత్రే ఫోన్ చేయలేదండి, నేను రోజు ఫోన్ చేస్తాను. ఆ అబ్బాయి ఫోన్ చేసి ఏడిచేస్తున్నాడు. అత్తయ్య మా అల్లుడండి, మా మామయ్యకి ఫోన్ చేసి మామయ్య మామయ్య అంటున్నాడు. ఏడుతుంటే యా బాబు అంటున్నాం మేమిద్దరం అంటుంటే ఈ ముగ్గురిని చంపేశారు అత్తయ్య అని అబ్బాయి ఏడుతున్నాడు. బయట వాళ్ళు కూడా వినబడ్డదండి. ఏం చేసావు బాబు అంటే నేను డ్యూటీకి వెళ్ళాను అన్నాడండి. మాకు ఇంకా అంతకన్నా ఏం తెలియదండి. డ్రైవర్ అండి, డ్రైవర్. చూడొచ్చు, ఎవరైతే మాధురి తల్లి ఎవరైతే ఉన్నారో అలాగే తల్లి, అలాగే ఆ ఇద్దరు పిల్లలకు సంబంధించిన అమ్మమ్మ అయితే లోపలికి వెళ్తున్నారు. పోలీసులు అయితే వాళ్ళని కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వాళ్ళ ఇక్కడ కుటుంబ సభ్యులను కూడా తో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇక్కడ ఏమవుతారమ్మా? మా మరదలండి, మా మరదలు. ఏం జరిగింది అంటారు? మాకు అసలు ఏమీ తెలియదండి. డ్యూటీకి వెళ్ళాడట. పొద్దుట 7:30 ఫోన్ చేసి మరదల్ని ఇద్దరు పిల్లల్ని చంపేశాడని చెప్పాడు. అంతే పరిగెట్టుకొని వచ్చాం. వాళ్ళు రక్తం మడుగులో ఉన్నారు. అంతే అండి. డ్రైవర్ జేసీలో డ్రైవర్ అటు సామర్లకోట రోడ్లో వేసి దాంట్లో డ్రైవర్ ఆయన. రాత్రి నైట్ డ్యూటీకి వెళ్ళాడు. రోజు వెళ్తున్నాడు ఈ వారం అంతా. డ్యూటీకి వెళ్ళి వచ్చేటాడు. పొద్దుట డెడ్ బాడీలో ఉన్నాడు. తలుపులు తీయలేదట. గోడ దూకి లోపలికి వెళ్ళి తలుపు పడుతున్నాడు. తలుపు పడుతుంది తీయలేదని ఈ తాళం బదలగొట్టాడంటే ఫ్రంట్ ఎదుర్కొంటున్న తాళం బదలగొట్టి చూస్తే పిల్లలు భార్య చనిపోయింది. ఇంకెంటనే మాకు ఫోన్ చేశాడని మేము పరిగెట్టుకొని వచ్చాము. ఇదండి జరిగింది. నిస్సి ఏమో 4th క్లాస్ అండి, ప్రైజ్ ఏమో 1st క్లాస్కి వెళ్ళిందండి. అది
మాధురి ఆవిడ ఇంటి దగ్గర ఉంటారా, ఏమైనా చేస్తారు? ఇంటి దగ్గరే ఉంటుందండి, ఇంటి దగ్గరే మాదిరి ఇంటి దగ్గరే. అదే. ఎవరికైనా కక్షలు, ఇంటి పక్కల గొడవలు ఎటువంటి ఏమీ లేవండి అసలు. ఎవరు గొడవ తేరండి, తమ్ముడు కానీ భార్య కానీ ఎవరు గొడవ తేరు. కుటుంబం సమేతంగా అయితే వాళ్ళు ఉంటారండి అంతే. ఎవరు గొడవ తేరు. అంటే ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ కాలనీలోని వీళ్ళు? ఇదే సొంత ఇల్లమ్మా? సొంత ఇల్లు అక్కడ కూడా ఉందండి, బ్రౌన్పేట అండి. మా అమ్మగారు ఉండేది. ఇది మాదే, మా తమ్ముడికి ఉండటానికి ఇచ్చేవాడు. మా అమ్మోళ్ళది ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందండి, మా ఫ్యామిలీ అక్కడ ఉంటుందండి, మా అమ్మ చెల్లి. అదే ప్రసాద్ ఒక్కడే ఇక్కడ ఉంటున్నారు. ప్రసాద్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. ప్రసాద్ మీకు తమ్ముడు అండి, చిన్న తమ్ముడు. 2 తమ్ముడు. నా తర్వాత ఇది చాలా మిస్టరీగానే కనబడుతుంది. అలాగా ప్రసాద్ ఎవరైతే ఉన్నారో తన భర్త రావడం వచ్చి చూసేసరికి తను అయితే డ్రైవర్గా పనిచేస్తారు. ఆ డ్రైవర్గా ఉదయం డ్యూటీకి వెళ్ళి వచ్చి చూసేసరికి ఇంటి వద్ద రక్త మడుగులు అయితే పడి ఉన్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? మాధురి కదండి, మన పేరు మాధురి గారు. అట్లనే వాళ్ళ పిల్లలిద్దరూ చనిపోయి కనిపించారని వాళ్ళ భర్త చెప్తున్నారండి. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరి మీద అనుమానం లేదని చెప్తున్నారు. ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి విల్ డిటెక్ట్. అంటే ఎలా ఉన్నాయి మృతదేహాలు, ఏ విధంగా ఉన్నాయి? మూడు డైరెక్షన్స్లో పడున్నాయండి. బ్లంట్ ఇంజరీస్ ఉన్నాయి, ఏదన్నా బ్లంట్ ఆబ్జెక్ట్తో కొట్టినట్టు ఇంజరీస్ ఉన్నాయండి. అంటే తను ఆ భర్తను అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమిక నిర్ధారణకి ఏమైనా రావడం జరిగింది? లేదండి, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఏదన్నా క్లూస్ వచ్చినా కానీ డిటెక్ట్ అయితే వీ విల్ నోటిఫై. మనం చూస్తున్నాం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే ఇప్పటికైతే ఇక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకుని ఏదైతే అక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం మీద అయితే ఇది చాలా సస్పెక్టెడ్గానే ఉంది, చాలా మిస్టరీగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి మృతదేహాలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆ యొక్క మరి చూడొచ్చు. ఇదే ఆ ఇల్లు ఏదైతే ఇంటికి రావడం, అలాగే మాధురితో పాటు అలాగే నిస్సి, ఫ్రైజీ కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో, ఇప్పుడు పోలీసులు ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఉందో ఇక్కడ లోపల భాగాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వస్తువులతో పాటు అక్కడ దొరికినటువంటి కొన్ని ఆధారాలు కూడా పోలీసులు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబ సభ్యులు అంటే మనం చూస్తున్నాం ఇదే ఇంటంటే అతను ప్రసాద్ ఎవరైతే ఉన్నారో తన తండ్రి నిస్సి అలాగే ఫ్రైజీ సంబంధించినటువంటి తండ్రి ప్రసాద్ అయితే ఉదయం డ్యూటీకి వెళ్ళి రాగానే ఇక్కడ తలుపులు వేసి ఉన్నాయి, లోపలికి వెళ్ళి అటుగా గోడ దూకి వెళ్ళానని కూడా ఆ పోలీసులకు అయితే చెప్పారు. కానీ ప్రస్తుతం అయితే అతను అయితే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతను కూడా విచారిస్తున్నారు. అలాగే మాధురి ఇంటి వద్ద ఉంటుంది. తన ఎవరైతే నిస్సి వాళ్ళు కూడా ఇద్దరిని కూడా చూసుకుంటూ ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగా బ్రౌన్పేటలో